కంచి వేశాడు, కృపతో నింపాడు, బలహీనతల్లో బలమిచ్చాడు. ఆయన కాపాడబట్టే నేటి వరకు మనం సజీవులుగా ఉండగలిగాం. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. చాలాసార్లు మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, పట్టణాల్లో మనం నడిచేటప్పుడు కానీ, మనతో పాటు మన పిల్లల్ని తీసుకెళ్తుంటారు కొంతమంది. తీసుకుని వెళ్ళేటప్పుడు పిల్లల్ని చేత్తో పట్టుకుని నడిపిస్తుంటాం. పిల్లలను చేతితో పట్టుకొని మనం నడిచేటప్పుడు పిల్లలు చాలా భద్రంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మనం వారి చేయి పట్టుకున్నా, వారు మన చేయి పట్టుకున్నా పిల్లలు చాలా సంతోషంగా మనతో ప్రయాణం చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నా. యెషయా గ్రంథం చాలా తేటగా వ్రాయబడిన వాక్యం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అందరు ఆమేనండి. ఇది వాగ్దానం. ఏంటా వాగ్దానం అంటే, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడు మన చేతిని పట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు ఆయన మన చేతిని పట్టుకోవాలని కోరుకుంటున్నాడయ్యా అంటే, తన స్వప్రయోజనం కోసం కాదు, మనకి జయమివ్వడానికి, అపజయాల్లో, నిందల్లో, అవమానాల్లో, కష్టకాలంలో మనల్ని ఆదరించడానికి దేవుడట మన చేతిని పట్టుకోవాలని కోరుకుంటున్నాడు. రెండో మాట చూపిస్తా. యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం 13వ వాక్యం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుతూ, రెండోది ఏమంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంటి? మన చేతిని పట్టుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన మన చేతిని పట్టుకోవాలి? నీకు జయమివ్వడానికి. ఎందుకు ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు? సహాయం చేయడానికి. ఇంకా చెబుతా. పేతురు ఉన్నాడు, ఆ సముద్రంలో మునిగిపోయే పరిస్థితిలో పేతురు చెయ్యి పైకెత్తి, ప్రభువా నన్ను రక్షించవా అని అడిగితే, దేవుడు వెంటనే ఆయన చెయ్యి చాపి మునిగిపోతున్నటువంటి పేతురుని ఏం చేశాడు చెప్పండి? లేవనెత్తాడుగా. ప్రియులారా, ఈరోజు క్లుప్తంగానే కొన్ని మాటలు చెప్తాను. ఎందుకో పరిశుద్ధుడైన దేవుడు కోరుకుంటున్నాడు, మీ చేతిని పట్టుకుంటాడు. ఆయన మీ చెయ్యి పట్టుకొని మీకు సహాయం చేస్తాడట. ఆయన మీ చెయ్యి పట్టుకొని మీకు జయమిస్తాడట. ఆయన మీ చెయ్యి పట్టుకొని మిమ్మును నడిపిస్తాడట. ఆయన మీ చెయ్యి పట్టుకొని మీకు నడక నేర్పుతాడట. హోషేయ గ్రంథం చాలా తేటగా హోషేయ గ్రంథంలోనికి రండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. ఎఫ్రాయిమును
చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. అందరు ఆమేనండి. తరల పీడి చూడండి రా, అర్థమైంది ఈ మాటలన్నీ. యేసయ్య ఈరోజు కోరుకుంటున్న ఆయన ఆలోచన, ఆయన సంకల్పం ఏంటంటే తన పిల్లలైన వారి చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పుతాడు, తన చెయ్యి పట్టుకొని సహాయము చేస్తాడు, వారి చెయ్యి పట్టుకొని వారు ఎప్పుడు ఓడిపోకుండా ప్రతి క్షణము చెప్పండి వారికి ఆయన జయమును అనుగ్రహించుచూనే ఉన్నాడు. మరొక వాక్యం కూడా మీకు చూపిస్తా. దేవుని వాక్యంలో నుండి 73వ కీర్తనలోనికి వెళ్ళాలి. 23వ వాక్యం చదవండి, చూడండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నాను, నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు కొన్ని మాటలు చెప్తా. మీ కుటుంబాలు దీవించబడునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడునుగాక, మీరు అంతకంతకు వర్ధిల్లుదురుగాక. అయితే దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు దీవించబడాలంటే నీ చెయ్యి దేవుని చేతిలో ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలంటే నీ చెయ్యి దేవుని చేతిలో ఉండాలి. దేవుడు నీకు సహాయము చెయ్యాలని కోరుకుంటూ ఉండగా నీ చేతిని దేవుని చేతికి అందించాలి. నీ అడుగులు తడబడకుండా, నీ చీలమండలములు వెనకకుండా, నీ పాదములు జారి పడకుండా నీకు ఆయన నడక నేర్పాలని కోరుకుంటూ ఉండగా నీ చేతిని ఆయన చేతికి అందించాలి. అపజయాల మధ్యలో, నిందల మధ్యలో, ఓటమి మధ్యలో నీ జీవితం, నీ కుటుంబం, నీ సంసారం నడుచుచుండగా అపజయాలలో ఉన్న నీకు ఆయన జయమిచ్చినట్లుగా నీ కుడి చేతిని నీవు ఆయన చేతికి అందించాలి. ఏ దిక్కు తోచక, ఏ సహాయము లేక, ఏ గమ్యము లేక నీ జీవితం అంతా కన్నీటిమయమైపోయి, బ్రతుకు భారమైపోయి, గుండెలు బ్రద్దలైపోయి, విసికి వేసారిపోయిన నీ జీవితంలో దేవుడు నీకు సహాయము చెయ్యాలని కోరుకుంటూ ఉన్నప్పుడు నీ చేతిని ఆయన చేతికి నీవు అందించాలి. ఎవరైతే వారి చేతిని దేవునికి అందిస్తారో, ఎవరైతే వారి చేతిని దేవుని చేతిలో సమర్పిస్తారో వారి కుటుంబం, వారి భౌతల్యం, వారి భవిష్యత్తు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏ యవనస్తుడు తన చేతిని ప్రభువుకిస్తాడో, ఏ యవనస్తురాలు తమ చేతిని ప్రభువుకిస్తారో వారి జీవితాన్ని ప్రభువు 5 రొట్టెలు 2 చేపల్ని ఎలా ఆశీర్వాదకరంగా మార్చాడో నా దేవుడు అలా నిన్ను ఆశీర్వదించునుగాక. అయితే ఈరోజు జరిగే చరిత్ర ఏంటో తెలుసా? లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు దినమంతయు తన చేతులను చాపి ఆయన పిలుస్తూ ఉంటే చాపబడిన దేవుని చేతుల్లోనికి మనిషి ఈరోజు ఏం చేయలేకపోతున్నాడో తెలుసా? తన చేతిని అందించలేకపోతున్నాడు. బ్రతుకులు ఎందుకు బాగుపడట్లేదు? దరిద్రత ఎందుకు తొలగిపోవట్లేదు? కన్నీటికి ఎందుకు ముగింపు రావడం లేదు? దానికి కారణం ఒకటే, ఆశీర్వదించాలని యేసయ్య రెయ్యింబవళ్ళు కునుకక నిద్రించక చెప్పండి ఏం చాపుతున్నాడు? చేతులు చాపే ఉంచాడు. కానీ చాపబడిన దేవుని చేతుల్లోనికి నీ చెయ్యి అందించట్లా. పాపములో, అపవిత్రతలో, లోకంలో, చెడుతనంలో నలిగిపోతూ నీ చేతిని ప్రభువుకి ఇవ్వట్లేదు. ఒక విషయం చెప్తాను వినండి. ఒకరోజు ఏమైందంటే యేసు ప్రభు వారి ఈ లోకంలో శరీరధారిగా ఉన్న రోజుల్లో ఒక సమాజ మందిరంలోనికి యేసయ్య వెళ్ళాడు. ఎడు చూడమ్మా, ఎక్కడికి వెళ్ళాడు రా తల్లి? చెప్పాలి. ఏ మందిరం? సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. వాక్యం చెప్తున్నాడు. యేసయ్య కనుదృష్టి అందరి మీద ఆయన పారజూచెను. ఒక వ్యక్తి మీద యేసు ప్రభు దృష్టి పడింది. అతడు ఎవరో తెలుసా?
లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలోకి వెళ్ళండి. అక్కడ ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓస కుడి చెయ్యి గలవాడు ఒకడు అక్కడ ఉన్నాడట. యేసయ్య వాక్యం చెప్తుంటే యేసు ప్రభు దృష్టి ఒకని మీద పడింది. అతడు ఎవరు? ఓచ కుడి చెయ్యి కలిగిన వానిని ఒకనిని చూచెను. అంటే ఒక చెయ్యి బాగానే ఉంది, ఒక చెయ్యి మాత్రమే చెప్పండి ఏమైపోయింది? ఓస చెయ్యి. ఇంకా చెప్పాలంటే ఓచ కుడి చెయ్యి ఎండిపోయింది, చాలా వీక్ అయిపోయింది, బలహీనమైపోయింది. ఆ చెయ్యి లేపలేక, వస్తువు పట్టుకోలేక, పని చెయ్యలేక ఈ కుడి చెయ్యి ఉంది. యేసు ప్రభు అతనిని చూచి ఏమన్నాడు? అబ్బాయి, నీ చేతిని, చెప్పాలందరూ, నీ చేతిని ఏంటి? చాపు అన్నాడు. వెంటనే అతడు ఏం చాపాడట? చెయ్యి చాపగానే వెంటనే ఆ చెయ్యి ఏమైపోయింది? బాగు. యేసయ్య నీ కుడి చేతిని పట్టుకొని నీకు నడక నేర్పి, నీకు జయమిచ్చి, నీకు సహాయం చేసి, నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టాలనుకుంటే ఆయన నీ చెయ్యి పట్టుకుందామనుకునేసరికి నీ కుడి చెయ్యి ఏమైపోయింది? ఓచ చెయ్యి అయిపోయింది. నీ కుడి చెయ్యి ఏమైపోయింది? జీవం లేకుండా అయిపోయింది. నీ కుడి చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. నీ కుడి చెయ్యి ఏమైపోయింది? బలము లేకుండా, చాప లేకుండా ఈ చెయ్యి బలహీనపరచబడిపోయింది. అయితే దేవుడి పూట నీతో చెప్పే మాట ఏంటంటే, నీ చెయ్యి దేవునికి ఇవ్వాలి. గట్టిగా చెప్పు, నీ చెయ్యి ఎవరికి ఇవ్వాలి? ఏ చెయ్యది? కుడి చెయ్య. ఎలా? ఏ విషయాల్లో మన కుడి చెయ్యి ఎండిపోయింది? ఈ చెయ్యి ఎండిపోయిందనుకో, దేవుని చేతుల్లో ఎలా పెట్టగలుగుతావు? దేవుని తట్టు చేతులు ఎలా చాపగలుగుతావు? మీ కుడి చేతికి బలమొచ్చునుగాక, శక్తి పొందుకొనుగాక. ఈ చెయ్యి ఎలా ఎండిపోయిందో కొన్ని విషయాలు చెప్తాను వినండి. చెయ్యి ఎండిపోవడం, మన కుడి చెయ్య మన హృదయానికి సాదృశ్యం. మన కుడి చెయ్య మన ఆత్మీయ జీవితానికి సూచన. ఇప్పుడు కుడి చెయ్యి ఎండిపోయిందంటే అర్థం ఏంటి? మన ఆత్మీయ జీవితం ఎండిపోయింది. ఆత్మీయ జీవితం ఎండిపోయిందంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితం చల్లారిపోయింది. ఆత్మీయ జీవితం బలహీనపరచబడిపోయింది. ఆత్మలో తీవ్రత తగ్గింది. ఆత్మలో ఉన్న వైరాగ్యం తగ్గింది. ఆత్మలో ఉన్న అభిషేకం తగ్గింది. ఆత్మ నడిపింపు తగ్గింది. ఈ కుడి చెయ్య మన హృదయానికి, మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి ఈరోజు ఆలోచించేయి, ఎంతమంది ఆత్మీయ జీవితాలు చల్లారిపోయి, ప్రేమలు చల్లారిపోయి, ప్రార్థనా జీవితంలో వెనకైపోయి, అభిషేకాన్ని కోల్పోయి ఉన్నారు. ఆలోచించేయి. మొదటి మాట, అందరు రండి. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 10వ వాక్యం. వారి చేతిలో దుష్కార్యములు గలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉండెను. ఇప్పుడు యేసయ్య మన చేతిని పట్టుకుంటాడట. ఇప్పుడు మన చేతిని పట్టుకోవాలని చూస్తే ఈ చెయ్య, ఈ కుడి చెయ్య ఏమైపోయింది? ఎండిపోయింది. ఓచ చెయ్యి గలవానం అయిపోయాం. ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితం ఎండిపోవడం అంటే ఒక మాట చెప్తా. ఏమంటాడు అక్కడ? వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉండెను, వారి కుడి చేతిలో దుష్కార్యములు కలవు. అంటే ఇప్పుడు నీ చెయ్యి లంచముతో నిండి ఉందంటే అర్థం ఏంటి?
నీ చేతిలో దుష్కార్యాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? నీ చేతిలో అపవిత్రత ఉందట, నీ చేతిలో పాపముందట. చాలా తేటగా వ్రాయబడిన వాక్యం యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ పాపము నీ చేతిలో నుండుట చూచి నువ్వు గుడారములో నుండి నీ దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల ఆమేనను. ఇప్పుడు అర్థమైందిగా వాక్యం. చేతిలో లంచముందట, నీ చేతిలో జీవవాక్యం ఉండాలిగా. వారి చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఇదే ఘనతని 149వ కీర్తన ఆఖరి వచనంలో లేదు? నీ చేతిలో దేవుని వాక్యం ఉండాలి, నీ చేతిలో పరిశుద్ధత ఉండాలి. కానీ ఇప్పుడు నీ చేతిలో ఏముంది? లంచం ఉంది, నీ చేతిలో పాపముంది, నీ చేతిలో అపవిత్రత ఉంది, నీ చేతిలో దుష్కార్యాలు ఉన్నాయి. మరి ఈ రోజున ఈ కార్యాలుంటే ఎలా ప్రభు తట్టు నీవు చేతులు ఎత్తగలుగుతావు? నీ చెయ్యి దేవుడు ఎలా పట్టుకుంటాడు? నేను ప్రకటిస్తున్న నా దేవుడు పరిశుద్ధుడు, కామ క్రోధ మదమత్సర్యాలు లేనివాడు. ఆయన నీ చెయ్యి పట్టుకోవాలని ఆశిస్తూ ఉండగా నీ చేతిలో దుర్మార్గత ఉంటే, దుష్టత్వం ఉంటే, బంధకాలుంటే, అపవిత్రత ఉంటే, అంటే ప్రియులారా ఎలా నీ చేతిని ప్రభు పట్టుకుంటాడు? నీ చెయ్యి బలం పొందుకొనుగాక, నీ చెయ్యి మరలా చిగురించునుగాక, నూతన ఉజ్జీవం చేత మరలా నీవు నింపబడుదువుగాక. మరి ఇప్పుడైనా ఈ మాటలు విన్నా తర్వాత అయినా నీ గుడారములో దుర్మార్గత ఉండుట చూచి దానిని విడిచిపెడతావా? ఈరోజు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయి, ఎన్ని కుటుంబాలు దేవుని బిడ్డల భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి, కారణం ఏంటో తెలుసా? దుర్మార్గతే, దుష్టత్వమే, అపవిత్రతే, లోకమే, చెడ్డ సాంగత్యాలే. కాబట్టి ప్రియులారా, ప్రభు నీ చేతిని పట్టుకునేటట్టు నీ చేతిలో ఉన్న అపవిత్రత, నీ జీవితంలో ఉన్న అపవిత్రత నీవు తొలగించుకొందువుగాక. ఈరోజు చాలామంది ఒక మాట చెప్తాను వినండి. మీకు ముందే చెప్పే, కుడి చెయ్యి అనగా అర్థం ఏమని? హృదయం అని. ఎప్పుడు మనం మనసు చెప్పినట్లు మనం వినకూడదు. కొంతమంది అంటారు నా మనసు ఏది చెప్తే అది చేస్తానని. మన మనసు చెప్పినట్లు ఎప్పుడు మనం చేయకూడదు, మనం చెప్పినట్లే మనసు చెయ్యాలి. ఈరోజు వాళ్ళు మనసుకు నచ్చినట్లు, మనసుకు తోచినట్లు, మనసు ఆశించినట్లు చేసి చాలామంది ఆత్మీయ జీవితాలు ఏమైపోతున్నాయి అంటే ఎండిపోతున్నాయి. నిజమండి. ఎందుకు ఈ రోజున చాలామంది బలహీనమైపోయారో తెలుసా? ఇదే కారణం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం చెప్తున్నారు. మడ్డి కుండ, మానకుండ, మడ్డి గల కుండ. ఏ కుండ ఇది? హృదయం అనే కుండ. ఈ కుండలో మడ్డుండిపోయింది. ఈ కుండలో వ్యభిచారపు కోరికలు ఉన్నాయి, ఈ కుండలో చెడ్డ తలంపులు ఉన్నాయి, ఈ కుండలో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యంలోకి రండి. అనగా చెప్పండి, మనుష్యుల హృదయములో నుండి. ఇదే మడ్డి కుండ, ఇదే మడ్డి కుండ. మరి ఇన్ని కార్యక్రమాల చేత నింపబడిపోయి నీ కుండ ఉంటే, నీ చెయ్యి ఉంటే, నీ కుడి చెయ్యి ఉంటే ఎలా ఈ కుడి చేతిని ప్రభు పట్టుకుంటాడు? నేను పరిశుద్ధుడని ప్రభు చెప్పాడుగా. అందుకని ఈ పూట నీవు చేయవలసిన పని, నీ చెయ్యి ప్రభువుకు అందించున్నట్లు, నీ చేతిని ప్రభు పట్టుకునేటట్టు నీ హృదయపు తలంపులు శుద్ధి చేయబడునుగాక. చాలామంది దేవుని ఎదుట వారి హృదయం సరిగా లేదు.
ఒక మాట చెప్తా. బైబిల్లో సీమోను ఉంటాడు. ఆ సీమోను ద్రవ్యాన్ని తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? పేతురు యోహానుల దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఈ ద్రవ్యం తీసుకొని దేవుని వరాన్ని నాకు ఇవ్వమన్నాడు. వెంటనే వాక్యంలో చూస్తే ఏముందో తెలుసా? ఇదిగో సీమోను, నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట ఎలా లేదు? సరి అయినది కాదు. ఈరోజు చాలామంది సన్నిధికి వచ్చిన, ప్రార్థిస్తున్నా, వాక్యం వింటున్నా, సాక్ష్యాలు చెప్తున్నా, కానుకలు ఇస్తున్నా, చాలామంది హృదయాలు చెప్పండి దేవుని ఎదుట ఏమీ లేవు, సరిగా లేదుగా. ఆదికాండం 8వ అధ్యాయం మీరు చాలా జాగ్రత్తగా 21వ వాక్యంలో మీరు చదువుతున్నప్పుడు, ఎందుకనగా మనుష్యుల యొక్క హృదయము బాల్యము నుండే చెడ్డది అంటే నీ చెయ్యండిపోయిందిగా. అందుకే ఈ రోజున దేవుని బిడలారా ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. మీ చెయ్యి బాగుపడాలి అనగా మీ హృదయం కడగబడాలి, మీ హృదయం శుద్ధి చేయబడాలి, మీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉండాలి. అప్పుడే దైవ సంబంధమైన కార్యాలు, దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు ఈ పూట మీకు సమృద్ధిగా కలుగునుగాక. రెండో అనుభవంలోనికి వస్తాను. ఆదికాండం 48 14వ వాక్యం చదవాలి. పెద్దోడి పేరేంటి? మనష్షే. చిన్నోడు ఎఫ్రాయిము. అందరూ అనండి. వీళ్ళ నానేం చేశాడో తెలుసా? వీళ్ళిద్దరిని, వీళ్ళ నానెవరు? యోసేపు. యోసేపు గారు మనష్షేని, ఎఫ్రాయిముని వాళ్ళ నాన్న ఎవరైనా యాకోబు దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళిద్దరిని ఏం చేశాడంటే, ఇదిగో ఇటు చూడండి, ఇటు పెట్టి ఇట్రా. పెద్దోడినేమో కుడి చేతి దగ్గర పెట్టాడు, చిన్నోడినేమో ఎడం చేతి దగ్గర పెట్టాడు. వీళ్ళ నాన్న వీళ్ళని ఆశీర్వదించేటప్పుడు ఏం చేశాడో తెలుసా? చిన్నోడి మీద ఏమో కుడి చేయి పెట్టాడు, పెద్దోడి మీద ఏం చేశాడు? నానా పొరపడ్డారు మీరు, చేతులేంటి ఇలా దాపారు అని అడిగాడు. ఎవరు? యోసేపు. ఎవరిని? యాకోబుని. అతడు యోసేపును దీవించి తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు ఇష్టము కాకపోయిన గనుక మనష్షే తల మీద పెట్టించవలెనని కుడి చెయ్యి. ఇప్పుడు చూడు, దేవుడు మీకు తోడయ్యుండునుగాక. ఇప్పుడు నేను ఏ చెయ్యెత్తా? కుడి చెయ్యి దేనికి సూచన చెప్పనా? దీవించడానికి సూచన అనండి. దీవించే చెయ్యి కుడి చెయ్యి అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు అక్కడ కుడి చెయ్యి ఎండిపోయిందిగా, ఊస చెయ్యి అయిపోయిందిగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇతరులను దీవించే మనసు మనకు లేకపోవడం. కొంతమంది ఉంటారా, ఎప్పుడు నోరు తెరిచినా శపించడమే, శపించడమే. నువ్వు నాశనం అయిపోతావేమనుకున్నావో, నీవు నల్లబగ్రవైపోతావేమనుకున్నావో, నీ దుంప దిగిద్దేమనుకున్నావో, నీ తాడు దిగిద్దేమనుకున్నావో, నీ ఇంట్లో జిల్లేడు మొక్కలు మొలుత్తేమనుకున్నావో, నీ పాడి గడతా చెప్పండి ఏంటి అంటే వీళ్ళ అర్థమేంటో తెలుసా? వీళ్ళ చెయ్యి ఏమైపోయింది? మాట్లాడు. వీళ్ళ కుడి చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. అంటే దీవించే అనుభవం లేదుగా. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మీ చెయ్యి పట్టుకోవాలనుకుంటున్నాడు. నీ కుడి చేతిని దేవుడు పట్టుకొని ఆయన నడిపించాలనుకుంటుంటే ఇప్పుడు నీ కుడి చెయ్యి ఏమైపోయింది అంటే అర్థమేంటో తెలుసా? దీవించడానికి బదులుగా నీ నోట్లో నుంచి ఏమొస్తున్నాయి? శాపాలు వచ్చేస్తున్నాయి. అమ్మా జాగ్రత్తగా, మీకు దండం పెడుతున్నా, మీకు దండం పెట్టి దండేస్తా. ఎందుకో తెలుసా?
మీకు మీరే తెచ్చుకుంటున్నారు కొంపటి. ఏంటిది? శాపాల కొంపటి మీరే తెచ్చుకుంటున్నారు. ఎందుకో చెప్పనా? శపించి అనండి. ఏం చేసి? మీకు మీరు కొంతమంది ఏమో మరి అదేమన్నమాటో తెలియదు, ఎప్పుడు దీవించే మనసు ఉండాలండి మనకి. బోయాజు పొలంలో పనివాళ్ళు పనిచేస్తున్నారా? పనిచేస్తుంటే బోయాజు అక్కడికి వెళ్ళాడుగా, చేలోకి వెళ్ళాడు. వెళ్ళగానే చేలో ఉన్న వాళ్ళందరిని చూసి ఏమన్నాడు? యెహోవా మీకు తోడయుండునుగాక అన్నాడు ఈయన. వెంటనే వాళ్ళేమన్నారు? యెహోవా నిన్ను అంటే ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళ నోట్లో? ఆశీర్వాదమేగా. ఒక మాట మీరు చాలా జాగ్రత్త అయ్యా నాయన అన్నలో అందరూ జాగ్రత్తగానండి. మన నోటితో ఎవ్వరిని మనం శపించకూడదు, శాపనార్థాలు మాట్లాడకూడదు. నిజమమ్మా. ఎవరిని? ఓయ్ ఎవరిని? రోమాపత్రికలోకి వెళ్ళండి, 12వ అధ్యాయంలోకి రండి, 14వ వాక్యం చూడండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ వారిని ఏం చేయొద్దు? శపించొద్దు. అయిపోతావు. ఏయ్ పెట్టుకోబాకి, ఎవరితో పెట్టుకుంటున్నావో అంటే అర్థం ఏంటో తెలుసు? నీ చెయ్యి ఏమైపోయింది? ఆ మాట అంటున్నావంటే నీ చెయ్యి ఏం చేయాలి? మనం దీవించే పనిలోనే ఉందుముగాక, ఆశీర్వదించే పనిలోనే ఉందుముగాక, ప్రజల క్షేమమును కోరుకుందుముగాక. అలా కాకుండా లేచిన కానించి పడుకునే వరకు నువ్వు నాశనం అయిపోతావు. ఓయ్ నాతో పెట్టుకోబాకు, ఇక నీవంతే, నీవింతే అన్నావు అనుకో, నువ్వు ఇంతే. నీకు కీడు చేసేవారికి సహితం, నిన్ను హింసించే వారిని కూడా, నీకు శత్రువులుగా ఉన్న వారిని కూడా ఎప్పుడు అమ్మా ఊహలలో కూడా ఎవ్వరిని శపించొద్దు. వాళ్ళకి అలా జరగాలనుకోవద్దు. భక్తిహీనులు క్షేమం నీ కంట పడినా నువ్వు మత్సరపడొద్దు. ఎందుకంటే నీ చేతిలో శపించే అనుభవం ఉందనుకో, నీ చేతిని ప్రభు పట్టుకోడు. మన చేతిలో శపించే అనుభవం ఉంటే మన చేతిని దేవుడు పట్టుకొనుడుగాక పట్టుకోడు. నీ నోట్లో నుంచి ఎప్పుడు దీవెన మాటలే రావాలి. వాళ్ళని శత్రువులైనా ప్రభా శత్రువైన దీవించయ్య అని చెప్పాలి. వాడే నిజమైన క్రైస్తవుడు, వాళ్ళే దేవుని పిల్లలు. కీర్తన 109:17 శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చెను, దీవెన యందు వానికి ఇష్టము అది వానికి ఏమైపోయింది? కొంతమందికి శపించడమే ప్రీతి. అంటే వాళ్ళు చెయ్యండిపోయింది. మనస వాంఛ కర్మ ఎప్పుడు ఎదుటి వారిని మనం దీవిస్తూనే ఉందాం. ఒక మాట చెప్తే వినండి, లోకస్తులైన వాళ్ళు, పాపులైన వాళ్ళు, దుర్మార్గులైన, దుష్టులైన ఎవరైనా సరే దీవించడం మీరు చేయండి. నీ కీడు చేసిన వాళ్ళని సైతం దీవించడం చేయండి. నిజంగా దీవించండి అంతే. ఆమేన్ చెప్పు. దీవించంతే. హల్లెలూయా చెప్పు. దీవిస్తే చాలు. నిర్గమ 21:17 తండ్రినైనా తల్లినైనా మనం ఏం చేయకూడదు? శపించకూడదు. అట్టివాడు చావాలి అని వాక్యం చెప్తుంది. మరి ఈ పూట ఇంత చక్కగా వాక్యాలు మనతో మాట్లాడుతున్నాయిగా. దేవుడేమో దీవిస్తుంటే నీవేమో శపిస్తున్నావు. బిలాము ఇశ్రాయేలుని శపించడానికి వెళితే బాలాగుతో బిలావేమన్నాడు? ఇదిగో దేవుడు శపించలేదే. ఆమేనను.
ఏంటట? దేవుడు శపించలేదే, నేనెలా శపించగలను అంటాడు. మూడో మాటలోకి వెళ్ళిపోతున్నా. అందరు చెప్పండి, మన చేతిని దేవుడు పట్టుకుంటాడు. ఏ చెయ్య? కుడి చెయ్య. అనండి అందరూ. ఏ చెయ్య? కుడి చెయ్య. ఈ కుడి చేతిని దేవుడు పట్టుకోవాలని చెయ్యి చాపితే నీ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. ఊచ చెయ్యి అయిపోయింది. ఈ చెయ్యి బలహీనమైపోయింది. దానికి కారణం ఏంటంటే మన చెయ్య, అందరు చెప్పండి, హృదయానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ కుడి చేతిలో దుర్మార్గత ఉంది, దుష్టత్వం ఉంది, లంచం ఉంది, దుష్కార్యాలు ఉన్నాయి, అపవిత్ర కార్యాలు ఉన్నాయి. అందుకు చెయ్యి ఎండిపోయింది. రెండవది, కుడి చెయ్యెత్తి దీవించవలసిన నీవు ఏం చేస్తున్నావు? శపిస్తున్నావు. అందుకనే నీ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. మరొక విషయం చెప్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం, త్వరగా 9వ వాక్యం. తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. అందరు ఆమేనండి. కుడి చెయ్య సహవాసానికి సాదృశ్యం. కుడి చెయ్యి ఎండిపోయిందంటే సహవాసంలో బలహీనపరచబడిపోయావు, బంధాలు తెగిపోయాయి. ఈ రోజున ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు నీలో పరమగీతాల్లోకి వెళ్ళు, 2:6. ఇప్పుడు కుడి చెయ్యి ఎండిపోయిందంటే అర్థం ఏంటి? సహవాసంలో బలహీనమైపోయావు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ సహవాసం ఎవరితో? ఈ రోజున సహవాసాలు తెగిపోయి మనిషిలో పగలు పెరిగిపోయాయి, ప్రతీకారాలు పెరిగిపోయాయి, ద్వేషాలు పెరిగిపోయాయి, అసూయలు పెరిగిపోయాయి, క్రోధాలు పెరిగిపోయాయి. ఏంటి? గ్రూపులుగా విడిపోటాలు. సహవాసంలో కలవడం, సహవాసంలో కలుపుకోవడం లేదు. ఇప్పుడు అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. అన్నాదమ్ముల మధ్య సహవాసంలో లోపం వచ్చేసింది, అక్కాచెల్లెల మధ్య సహవాసంలో లోపం వచ్చేసింది, తోటి విశ్వాసుల మధ్య సహవాసంలో లోపం వచ్చేసింది. ఐక్యపడలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు, కలిసి జీవించలేకపోతున్నారు. ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. వాదోపవాదాలు, తర్క వితర్కములు ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే కుడి చెయ్యి ఎండిపోయింది. కుడి చేతిని అందించలేకపోతున్నావు. తోటి వారితో సమాధానపడి కౌగలించుకొని అనుభవాలు లేవు. ఎండిపోయావు. మూర్ఖుడు వాదన పెట్టుకుంటాడు, జ్ఞాని చర్చిస్తాడు. ఇట్లా కాదు, అలా, లేకపోతే అది, లేకపోతే ఎట్లా అయితే చర్చిస్తాడు. జ్ఞాని నవ్వేసి ఊరుకుంటాడు. దాని ద్వారా ఏమవుతుంది? సహవాసం బలపడిద్దిగా. కొంతమంది ఉంటారా, నాకేంటి, నేనొక్కడినే, నాకేంటి, ఏం పర్వాలేదు. వాక్యం ఏమంటది? కలవాలి అనండి. అందరు చెప్పండి, ఏం చేయాలి? సహవాసులో కలవాలి. ఒక వ్యక్తిని సహవాసులో ఏం చేయాలి? కలుపుకోవాలి. మనం కలవాలి, ఒకరిని మనతో కలుపుకోవాలి. అది సహవాసం.
బైబిల్లో ఏముంది? మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి మీరు వేరై అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును మీరు ఎలా ఉండాలి? ఎడతెగక ఉండుడి. సహవాసములో ఎడతెగక ఉండాలి. నేను వాళ్ళతో కలవనండి, మా చిచ్చి నాకు అసలు ఇష్టం ఉండదండి, అసలు అంటే అర్థం ఏంటి? నీ చెయ్యి ఎండిపోయింది, మోస్తయ్యే లుక్కు 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 లుక్కు. ఏంటి? నీ చెయ్యి ఎండిపోయింది. వాళ్ళ కలవను, వాళ్ళని కలుపుకోను, కలవడిగా ఉండను, తిరగను అంటే నీ చెయ్యి ఎండిపోయింది. ఆత్మీయులు బలహీనుడు అయిపోయావు. వారు కుడి చేతినిచ్చారట, సహవాసులో కలుపుకున్నారట, సహవాసులో కలిసారట. అలాంటి అనుభవం ఈరోజు నీకుందా? ఆలోచించు. బంధాలు బంధుత్వాలు ఎప్పుడు బలమైనవే, కానీ మనిషిలో ఉన్న స్వార్థాలు ఉన్నాయి చూసారా? ఆ స్వార్థము ఆ బంధాలని బలహీనపరుస్తున్నాయి. జాగ్రత్త. నీ చెయ్యి ఎండిపోతే ప్రభు నీ చెయ్యి ఎలా పట్టుకుంటాడు? నా చిన్నప్పుడు చుట్టాలు వస్తే ఎంత కమ్మగుండేదో ఇల్లు. చుట్టాలు రాగానే నాటుకొని కోసేవాళ్ళుగా. చుట్టాలు రాగానే నాటుకోడి ఈ అమటేస్టుగా ఉండేది అప్పుడు. చుట్టాలు రాగానే కోడిగుడ్డు బంగాళదుంప. అవునా? ఇప్పుడు చుట్టాలు ఏమి లేదు అసలు. ఏదైనా ఉంటే వెంటనే టింగ్ 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 నొక్కేట, హలో అంతే. కారణం ఏంటంటే రాకపోకలు తగ్గిపోయాయి. ప్రేమ మమకారాలు ఆప్యాయతలు తగ్గిపోయాయి. కారణం ఏంటంటే సహవాసం చెయ్యి ఎండిపోయింది. చెయ్యి ఎండిపోయింది. ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు 3 చెప్పాను, అందరు చెప్పండి. మొదటి చెయ్యి ఏంటి? అపవిత్రతతో నింపబడి ఎండిపోయిన అనుభవం. రెండోది ఏంటి? దీవెనకు బదులుగా, అందరు చెప్పండి, ఏం చేస్తున్నారు? శపించడం. మూడోది చెప్పండి, సహవాసానికి బదులుగా విడిపోవడం. మా ట్రూప్ ఇదండి, మా గ్రూప్ ఇదండి, మా ముఠా ఇదండి, మేము కలం ఒకళ్ళని కలుపుకోము, మేము రాము ఒకళ్ళు మా దగ్గరికి రావద్దు. విడిపోటాలు. సహవాసం లేదు, మొదటి ప్రేమ లేదు, మొదటి అభిమానం లేదు, ఆప్యాయతలు లేవు. 4వ మాట చెప్తాను అందరికీ. సంఖ్యాకాండం 27:18. అతని మీద నీ చేతిని ఉంచి అతనిని అభిషేకించు. కుడి చెయ్యి అభిషేకానికి గుర్తు. అందరు చెప్పండి, కుడి చెయ్యి దేనికి గుర్తు? అభిషేకం. అప్పుడు ప్రార్థిస్తే చాలా అభిషేకం దిగొచ్చేది. వాక్యం వింటుండగానే అభిషేకం దిగొచ్చేది. ప్రజలు ఆత్మతో నింపబడి, అభిషేకముతో నింపబడి, మైమరిచి దేవుని స్తుతించి అన్య భాషలో మాట్లాడేవాళ్ళు. నింపుము దేవా, దింపుము దేవా అన్న దిగట్లు ఇప్పుడు ఆత్మ. కారణం ఏంటో చెప్పనా? ఎండిపోయింది. వాక్యం వింటుండగానే దర్శనాలు చూసే వ్యక్తివి, అభిషేకము చేత నింపబడే వ్యక్తివి. భాషలు లేవు, అభిషేకం లేదు,
కారణం ఏంటంటే కుడి చెయ్యి ఎండిపోయింది, ఆత్మ చల్లారిపోయింది, అభిషేకం నిర్జీవమైపోయింది. ప్రజల్లో నుంచి పరిశుద్ధాత్ముడు తిరిగి వెళ్ళిపోయాడు. ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్నారు ప్రజలు. కారణం ఏంటంటే ఎండిపోయిన అనుభవం. ఉందా? అభిషేకం ఉందా? అభిషేకములోనే ఉన్నావా? ఆలోచించు. వాక్యం ఏమన్నా ఆత్మ లేనివాడు నావాడు కాడన్నాడుగా. మీరు ఆత్మ కలిగిన వారైతే ఆత్మ చేత నడిపించబడతారు అని వాక్యం ఇంత తేటగా చెప్తుందిగా. అభిషేకము చేత మనం నింపబడుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దానియేలు 12:7 పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడట. చేతులెత్తి అంటే ఏంటి? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు కుడి చెయ్యి ఎండిపోయిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థనా జీవితం ఎండిపోయింది. గంటలు గంటలు తరబడి ప్రార్థించే ప్రార్థన అనుభవం లేదు. ఇప్పుడు ప్రార్థిస్తే ప్రకృతి వణికింది, ప్రార్థిస్తే జైలు పునాదులు కదిలై, ప్రార్థిస్తే బంధకాలు ఊడై. ఇప్పుడు ఆ ప్రార్థన అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? చేతులెత్తగలుగుతున్నావా? మధ్యరాత్రి లేచి మొర్రపెట్టగలుగుతున్నావా? రేయి మొదటి జామును లేచి మొర్రపెట్టగలుగుతున్నావా? వేకు జాములో లేచి మొర్రపెట్టగలుగుతున్నావా? ఆలోచించండి. వేకుజామున 3 గంటలకు లేచి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది? 4 గంటలకు లేచి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది? 5 గంటలకు లేచి ప్రార్థించే వాళ్ళు ఎంతమంది? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కదా. లేదు, ప్రార్థన అనుభవాలు లేవు. నేను రోడ్ల మీద సంచరించేటప్పుడు కొన్ని కుటుంబాలు, కొన్ని ఇళ్లల్లో నుంచి ప్రార్థన ధ్వనులు వినపడాయి నాకు అప్పుడు. ఇప్పుడు లేవు. కారణం ఏంటంటే ఒళ్ళు పెరిగిపోయింది, పొట్ల పెరిగిపోయింది, నిద్ర ఎక్కువైపోయింది, తిండి మొత్తం ఎక్కువైపోయింది, సోమరబోత్తనం ఎక్కువైపోయింది, బద్ధకం ఎక్కువైపోయింది. అవును, ఎండిపోయింది. ప్రార్థన లేదు. మిషనరీల చరిత్రను చదవండి. భక్త సింగ్ గారి గదులోనికి వెళితే 2 గుంట్ల పడి ఉంటాయట. ఏంటా గుంటలంటే? మోకాళ్ళు వేసి వేసి వేసి. జాన్ వెస్లీ గారిని కావచ్చు, డేవిడ్ బ్రెన్హామ్ గారిని కావచ్చు, జాన్ నాక్స్ కావచ్చు, జాన్ హైడ్ కావచ్చు, ఇలా భక్తుల చరిత్రలు ఉన్నాయి. జాన్ వెస్లీ గారు కావచ్చు. ప్రార్థనా పరులు వారు. ఈ రోజున ప్రార్థనా జీవితాలు ఎండిపోయాయి. మరలా మీరు ఉజ్జీవింపబడుదురుగాక, రేపబడుదురుగాక, రగులు కొనుగాక. త్వరగా ఇంకొక మాట చెప్తాను, ఇవ్వండి అందరూ. మత్తయి సువార్త 6:3. అందరు ఆమేనండి. మీరు కుడి చేత్తో మీరు ఎవరికన్నా పెట్టాలన్నా, ఎవరికన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు ఎడమ చేత్తో ఎవరైనా ఇచ్చారనుకో ఏమంటాం? ఏయ్, ఏ చేతి ఇస్తున్నావు అంటావా? ఎడమ చేత్తో వడ్డిస్తారా? ఏనా ఎడమ చేత్తో మంచిలు ఇస్తారా? ఎడమ చేత్తో ఏమి చేయరు. మీరు అర్పణ వేస్తున్నారు, కానుక వేస్తారు, దేంతో వేస్తారు? కుడి చేత్తోనే. ఇప్పుడు నీ కుడి చెయ్యి ఎండిపోయిందట. దాని అర్థం ఏంటో చెప్పనా? అర్పణ అర్పించే విషయంలో నీవేమైపోయావు? నీ చెయ్యి ఎండిపోయింది.
ఒకప్పుడు పరిచర్యకి ఎంత సహకరించే వ్యక్తివి, వందలకు వందలు, వేలకు వేలు దేవుని పరిచర్యను ప్రోత్సాహపరిచే వ్యక్తివి. కానీ అర్పణ అర్పించే విషయంలో నీ చెయ్యి ఎండిపోయింది. పరిచర్యకు సహకరించే విషయంలో నీ చెయ్యి ఎండిపోయింది. దేవునికి సమర్పించే విషయంలో నీ చెయ్యి ఎండిపోయింది. హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్తారా? మరి ఈరోజు మీరు ఆలోచన చేస్తారా? అందరు లేచి నిలబడండి.